హాయ్ హలో నమస్తే. పెద్దాపురం మరిడమ్మ జాతర ఎంతో విశిష్టత కలిగిన జాతరగా చెబుతూ ఉంటారు. జ్యేష్ఠ మాసం అమావాస్య రోజు నుంచి ఆషాఢ అమావాస్య వరకు కూడా 37 రోజుల పాటు పెద్దాపురం మరిడమ్మ అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. అసలు ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా చిట్ట అడవిగా ఉండేది. మేకలు కాసుకునే ఓ మేకల కాపరికి ఒక 16 ఏళ్ల యువతి కనిపించి తాను ఇక్కడ స్వయంభుగా వెలిసానని, తన కోసం వెతకమని, తన ఎవరైతే వంశస్థులు ఉంటారో చింతమనేని వంశస్థులకు చెప్పమని కూడా ఆ 16 సంవత్సరాల వయసు గల ఆ అమ్మాయి చెప్పి మాయమైపోవడం జరిగింది. తర్వాత వారంతా కూడా ఈ అడవి ప్రాంతంలో వెతకగా ఇక్కడ ఒక పెద్ద కర్రకి పసుపు రాసి అమ్మవారి స్వరూపంగా అక్కడ కనిపించిందట. అప్పటి నుంచి కూడా అమ్మవారిని ఇక్కడ మరిడమ్మ అమ్మవారి జాతర కొనసాగిస్తూ కూడా అంటే 17వ శతాబ్దం నుంచి కూడా ఇక్కడ జాతర అనేది జరుపుతూ ఉన్నారు. ఈ నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతుంది. అలాగే 1952లో దేవాదాయ శాఖ అధీనంలోకి వెళ్ళింది ఈ ఆలయం. అప్పటి నుంచి కూడా దినదిన ప్రవర్ధమానమై అభివృద్ధి చెందుతూ మొత్తానికి కాకినాడ జిల్లా నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా అంటే మనకి తెలంగాణలో సమ్మక్క సారలమ్మ జాతర ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అంతటి వైశిష్టం కలిగిన ఈ ఆలయంలో కూడా అదే తరహాలో జాతర మహోత్సవం జరుగుతుంది. ఈ 37 రోజుల పాటు కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు. అమ్మవారిని దర్శించుకోవడానికి మనం చూస్తున్నాం కదా, క్యూ లైన్ లో అంటే మొదటి ఆదివారం కావడంతో కాస్త జనం తక్కువగా ఉన్నారు. రెండో వారం నుంచి అంటే ఆదివారం, మంగళవారం, అలాగే లక్షవారం ఎక్కువగా జనం వస్తూ ఉంటారు, భక్తులు వస్తూ ఉంటారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా అమ్మవారిని చెబుతూ ఉంటారు. సాధారణంగా ఇక్కడ ఏమవుతుందంటే ఆషాఢ మాసంలో అంటే కొత్తగా పెళ్ళైన యువ జంటలు ఏవైతే ఉంటాయో ఆషాఢ మాసంలో అమ్మవారిని దర్శించుకుంటే కనుక అంటే మొదటి ఏకాదశి రోజు అమ్మవారిని దర్శించుకుంటే వాళ్ళ వైవాహిక జీవితం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగుతుందనే ఒక నమ్మకం అయితే ఇక్కడ ఉంది. స్థల పురాణం కూడా అదే చెబుతుంది. ఈ నేపథ్యంలోనే యువ జంటలు అధికంగా కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు. ఆలయంలో కూడా అన్ని ఏర్పాట్లు, భక్తులకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. లోపలికి వెళ్ళి లోపల ఏ విధంగా ఉంది అనేది కూడా చూద్దాం. హాయ్ హలో నమస్తే. పెద్దాపురం మరిడమ్మ జాతర ఎంతో విశిష్టత కలిగిన జాతరగా చెబుతూ ఉంటారు. జ్యేష్ఠ మాసం అమావాస్య రోజు నుంచి ఆషాఢ అమావాస్య వరకు కూడా